హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అన్నంలో కలుపుకొని తినడానికైనా లేదా ఇడ్లీ దోశల్లో నంచుకోవడానికైనా కమ్మగా ఎంతో రుచిగా ఉండే దోసకాయ రోటి పచ్చడిని చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఈ పచ్చడి తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తినే కొద్దీ తినాలనిపించే ఈ దోసకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు పైన మాడిపోయి లోపల వేగవండి. అప్పుడు పచ్చడి అంత రుచిగా ఉండదు. వీటిని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుకుంటూ ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. చిన్న సైజు పచ్చిమిరపకాయలు అయితే 6 వేసుకోండి, పెద్దవైతే 4 సరిపోతాయి. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని వీటన్నింటినీ మాడిపోకుండా ఒక 1 మినిట్ పాటు వేయించండి. ఇలా ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు 2 కప్పులు వేసుకుని 1 కప్పు కొత్తిమీర వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వల్ల దోసకాయ ముక్కల్లో ఉండే వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి ముక్క తొందరగా మగ్గుతుంది. కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుని కొద్దిగా చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పులుపు ఇష్టపడని వారు వేయకపోయినా పర్వాలేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి కదా. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. పచ్చడి గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకుని ఇందులో 5-6 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న దోసకాయ టమాటో ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేయండి. వాటర్ వేస్తే పచ్చడి బాగా పలచగా అయిపోతుంది. అవసరం మేరకు చూసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పలచగా గ్రైండ్ చేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు, కాస్త గట్టిగానే ఉండాలి. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1/4 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని పోపు మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ రోటి పచ్చడిలో వేసుకుని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెడితే 3-4 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఈ దోసకాయ రోటి పచ్చడి తయారు చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.